బండి నుంచి పడిపోయింది మా ఇంటికి అదే మన ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ బ్యానర్ కట్టారు. ఆయన పుట్టినరోజు జరుపుకుంటే తప్పులేదు, కట్టుకుంటే తప్పులేదు. ఎవడో తొందరగా ఆ బ్యానర్ దింపాడు. అది మీరు మన పెద్దలు ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే ఊళ్ళో ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఊళ్ళో పెద్దలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉన్నాయి. ఇలా బాహుబలి సినిమా వస్తే వాళ్ళు ఊరంతా బ్యానర్లు కట్టుకున్నాం, మేము దాని జోలికి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ బ్యానర్ కట్టేది వాళ్ళు చింపేశారు. మరి మీరు అందరూ మాకు న్యాయం చేయాలని అడగాలి. వాళ్ళతో కట్టేశారని చెప్పి రాత్రి 2000 మంది జైలు పోయి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాజకీయ నాయకులు కానీ అందరినీ మీకు వచ్చినట్టు వాగేసి తాగేసి ఉద్రేకంలో ఏదో కార్యక్రమం చేశారు. అయిపోయింది, తప్పు ఒప్పు అయిపోయింది. తెల్లారి పొద్దున్నే విష్ణురాజు కాలేజీ ఏం చేసింది. ఇవాళ మన దేవాలయం గుర్తురావడం కాలేజీ, వాళ్ళ ఎస్ఆర్కే కాలేజీ, బీవీ రాజు కాలేజీ కట్టబెట్టారు. బీవీ రాజు గారు బీవీ రాజు గారు రోజు దండం పెట్టుకోవాలి. ఇవాళ ఎన్ని లక్షల మంది యువతకి ఆధారం చూపించారు. అక్కడ ఏం తెలుసని మీరు వెళ్ళి క్యాటగిరీ కూడా లేదు. ఒక్కసారి చెప్పండి, దాని గురించి చెప్తున్నారు. మీరు చేయటం ఎంత న్యాయం. కాలేజీ లోపలికి ఎక్కడ వెళ్ళి చూశారు మీరు? మన ఇండియాలో ఉన్నామో అమెరికాలో ఉన్నామో అనిపిస్తుంది. అటువంటి కాలేజీ కాడికి వెళ్ళి మీరు గొంతులు ఏం మీరు చేసే కార్యక్రమం? నీకు తప్పు, నీకు అన్యాయం జరిగింది. నువ్వు అన్యాయం నువ్వు ఎవడో కొడితే తిరిగి కొట్టే రైట్ లేదు. నువ్వు సెక్షన్ 3-4 పెట్టి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడితే నీ కుటుంబ పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంది ఇక్కడ వ్యవహారంలో 10 మంది కడుతున్నారు. పెద్దలు క్యాగేసి నేను మీకు కట్టిన బ్యానర్ చింపేశారు, ఫలానా వాళ్ళు చింపేశారు, లేకపోతే మాకు చింపినట్టు దొరకలేదు. మీరు న్యాయం చేయండి, ఆలోచించుకోండి. చేసే ఉద్యోగాల గురించి మీరు చెప్తుంటే మీకు సిగ్గు శాంతత ఉంటేనే అభివృద్ధి చెందుద్ది. ఫస్ట్ నువ్వేంటి నేనేంటి ఎవరైనా నేర్చుకోవాల్సింది. గత హిస్టరీ తీసుకున్నాం సార్. 2 సామాజిక వర్గాలు కొట్టుకోబట్టి విజయవాడ అభివృద్ధి ఆగిపోయి హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఇప్పుడు హైదరాబాద్ ఏమైంది, తెలంగాణకి వెళ్ళిపోయింది, మనం విజయవాడ అలాగే ఉంది. ఇప్పుడు కూడా 2 వర్గాలు కొట్టుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి. రౌడీజం ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే మంచి ఉంటుందో, ఎక్కడైతే న్యాయం ఉంటుందో, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ. ఇవాళ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటే మీ వెనకాల మీ కుటుంబాలు ఎంత అల్లాడిపోయి ఒకసారి మీరు ఆలోచన చేసుకుని వాళ్ళు కోర్టులు పంపి సబ్జెక్టులు పంపితే 3 రోజులు జైల్లో ఉంటే మీ కుటుంబం ఎంత అల్లాడిపోతాం. అసలు ఎందుకు యువత మీరు తప్పు మార్గాన్ని వెళ్తున్నారు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఒకసారి మీరు ఎలా ఆలోచన చేసుకోండి. మనం చేసిన దాంట్లో న్యాయం ఉందా లేదా? మన గుణం కూడిపెడుతున్నాం, నీ క్యారెక్టర్ నీ కూడిపెడతాం, నీ క్యారెక్టర్ నీ భవిష్యత్తు చూపిస్తుంది. ఇప్పటికైనా విధానం మార్చుకోండి.